Hi everyone, this is Neeladri. Welcome to Neeladri Tech. Isometric lab practice 14 की అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 14 లో మనం ఈ డయాగ్రామ్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక ఐసోమెట్రిక్ సర్కిల్ కనిపిస్తుంది 28 డయా, అలాగే 56 డయాతో ఇంకో ఐసోమెట్రిక్ సర్కిల్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 66, అలాగే ఈ హైట్ తీసుకుంటే ఈ వేరియేషన్ అంటే 14 అయితే కనిపిస్తుంది. అలాగే ఈ లెంత్ 32, ఈ హైట్ అంటే ఇక్కడ 28 కాబట్టి ఇక్కడ 28, అలాగే ఈ హైట్ 14. సో ఈ లెంత్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 8 అయితే కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 8, అలాగే హైట్ తీసుకుంటే 64, అలాగే ఈ డెప్త్ 20, ఇక్కడ మళ్ళీ బాటమ్ 64, ఇక్కడ 16. సో నెక్స్ట్ ఈ బాటమ్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి 56 లెంత్, ఇక్కడ ఐసోమెట్రిక్ సర్కిల్ 28 డయాతో ఐసోమెట్రిక్ సర్కిల్ ఈ హైట్ ఈక్వల్తో ఉంది. సో అలాగే ఇక్కడ డెప్త్ అయితే సేమ్ వాల్యూస్తో ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ ఈ డయామీటర్ కూడా తీసుకుంటే 56 డయా అంటే 28 రేడియస్తో ఉంటుంది. సో అలాగే ఇక్కడ 28 రేడియస్ అంటే 28 డయా అంటే 14 రేడియస్తో ఉంటుంది. సో డైమెన్షన్స్ అయితే మనకు ప్రాపర్గానే కనిపిస్తున్నాయి. సో ముందుగా పార్ట్ల కింద డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేసేద్దాం. ముందుగా మనం డయాగ్రామ్ని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. ఎలిప్స్ ఐసో సర్కిల్ రేడియస్ 28. సో 28, అలాగే ఎలిప్స్ ఐసో సర్కిల్ క్లిక్ చేసిన తర్వాత 14 రేడియస్తో ఒక ఎలిమెంట్. అలాగే ఇప్పుడు ఈ ఎలిమెంట్ అవుటర్ పార్ట్ అయితే మనం ట్రిమ్ చేసేద్దాం. ముందుగా లైన్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రిమ్ కమాండ్ ఇచ్చి మధ్యలో ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ అయితే తీసేసాం. ఇప్పుడు ఈ లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. లెంత్ 66, హైట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం 14లో బ్యాక్, మళ్ళీ 32కి అయితే బ్యాక్ రావాలి. సో ఇప్పుడు హైట్ వెళ్ళినట్టయితే ఇక్కడ 28 అయితే హైట్. సో అలాగే ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే 8, అలాగే హైట్ 14, అలాగే సేమ్ మళ్ళీ 8. సో ఇక్కడ నుంచి ఈ హైట్ అంటే 64 అయితే కనిపిస్తుంది. అలాగే ఈ లెంత్ అయితే 20. ఇప్పుడు మళ్ళీ బాటమ్ మళ్ళీ 64 అయితే మనం క్యాప్చర్ చేయాలి. 64 క్యాప్చర్ చేసిన తర్వాత ఈ సైడ్కి వచ్చేటప్పటికి కలిపేయచ్చు, లేదా ఇక్కడ 16 కనిపిస్తుంది. సో 16 ఇవ్వగానే ఆ ఎండ్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి. ఈ లైన్ అయితే మనం తీసేద్దాం ప్రస్తుతానికి. సో ఈ ఏరియా అయితే మనం క్యాప్చర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ డెప్త్ని అయితే మనం క్యాప్చర్ చేద్దాం. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ F5 డైరెక్షన్ 56, ఈ డైరెక్షన్లో సేమ్ యాజ్ యూజువల్ 56. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ చేంజ్ చేసి ఈ ఎలిమెంట్ అయితే మనం కలిపేయచ్చు. అలాగే ఈ ఎలిమెంట్ని కూడా 56కి క్యాప్చర్ చేసి ఈ టాప్ ఎలిమెంట్కి అయితే మనం డైరెక్షన్ చేంజ్ చేసి సో కలిపేయవచ్చు. కలిపేసిన తర్వాత సో ఇప్పుడు బాటమ్ ఎలిమెంట్ని అయితే క్యాప్చర్ చేసేద్దాం. బాటమ్ ఎలిమెంట్ని క్యాప్చర్ చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ డెప్త్ యాడ్ చేయాలి. డైరెక్షన్ అయితే చేంజ్ చేసిన తర్వాత 56, అలాగే మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసి ఇటు నుంచి ఇటు 32 లెంత్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ ఎలిమెంట్ క్యాప్చర్ చేస్తే బాటమ్ ఎలిమెంట్ అయితే మనం కాపీ చేసేయచ్చు. ఎలిప్స్ ELI ఐసో సర్కిల్ 28 డయా అంటే 14 రేడియస్, అలాగే ఎలిప్స్ ఐసో సర్కిల్ సో 56 డయా అంటే 28 రేడియస్. సో ఇప్పుడు అన్వాంటెడ్ అయితే మనం రిమూవ్ చేసేద్దాం. ఈ రెండు ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి ఈ లోపల అన్వాంటెడ్ని అయితే తీసేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని అయితే మనం చక్కగా కాపీ చేసేయచ్చు. కాపీ చేసేసిన తర్వాత ఏమైంది, హెల్ప్ వాంట్ టు డూ ఇంగ్లీష్ క్యాన్సిల్. సో ఇక్కడ కాపీ అనేది ప్రాపర్గా జరగలేదు, డిలీట్ చేసేసి మళ్ళీ కాపీ అయితే మనం చేద్దాం. సో ఈ ఎలిమెంట్ ఎండ్కైతే కాపీ చేసేసాం, ఎస్కేప్. సో ఇప్పుడు ఇక్కడ క్వాడ్రంట్ పార్ట్ నుంచి ఇక్కడ క్వాడ్రంట్ పార్ట్కి అయితే కాపీ చేసేసాం, కాపీ కాదు లైన్ కలిపేసాం. సో ఇక్కడ బాటమ్ పార్ట్ కూడా మనకి ఫినిష్ అయింది. ఇక్కడ కూడా మనం లైన్ అయితే క్యాప్చర్ చేసేద్దాం. డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం. అన్వాంటెడ్ లైన్ మనకి ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ పై పార్ట్ అయితే మనం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇటు నుంచి ఇటు డెప్త్ ఆల్రెడీ మనకి తెలుసు 56, డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం. 56 డెప్త్తో లైన్ అయితే క్యాప్చర్ చేసాం. ఇప్పుడు ఈ లైన్కి అయితే కలిపేసాం. సో ఇప్పుడు ఎలిప్స్ ఐసో సర్కిల్ అవుట్ సైడ్ ఎలిమెంట్ అయితే క్యాప్చర్ చేద్దాం 56 రేడియస్తో, లేదా ఎండ్ కలిపేసి కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు అన్వాంటెడ్ని అయితే తీసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఎలిమెంట్ని కాపీ చేసేసి టాప్లో మనం ఈ క్వాడ్రంట్ నుంచి ఈ క్వాడ్రంట్ వరకు అయితే లైన్ క్యాప్చర్ చేసేసిన తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ని అయితే డిలీట్ చేసేసాం, ట్రిమ్ చేసేసాం. సో ఇప్పుడు ఇంటర్నల్ పార్ట్
ఈ పార్ట్ అయితే మనం క్యాప్చర్ చేయాలి, ఎలిప్స్ ఐసో సర్కిల్. సో ఈ ఎలిమెంట్ రేడియస్ వచ్చి 14. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 40 డిస్టెన్స్ ఉంది కాబట్టి మిడ్ పాయింట్ నుంచి 40 లైన్ అయితే క్యాప్చర్ చేసి ఎలిప్స్ ఈఎల్ఐ ఐసో సర్కిల్. సో రేడియస్ వచ్చి 14. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే క్యాప్చర్ చేయొచ్చు 40 డిస్టెన్స్లో. అలాగే ఇక్కడ నుంచి కూడా లైన్ క్యాప్చర్ చేయొచ్చు 40 డిస్టెన్స్లో. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ని మనం సెలెక్ట్ చేసేసి ఇంటర్నల్ ఎలిమెంట్ అయితే మనం ట్రిమ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఎలిమెంట్స్ని కూడా మనం డిలీట్ చేసేయవచ్చు. సో డిలీట్ అయితే చేసేసాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని కూడా మనం డెప్త్ యాడ్ చేద్దాం. ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ రెండు ఎలిమెంట్లు సెలెక్ట్ చేసి సో ఈ ప్రాపర్ డైరెక్షన్లో కాపీ. సో మనకి డెప్త్ 20 కాబట్టి 20 వరకు మనం కాపీ చేసి ఇక్కడ ఎక్స్ట్రా అయిపోయిన ఎలిమెంట్లని మనం ట్రిమ్ చేసేయచ్చు. ఈ ఎలిమెంట్ అవసరం లేదు, సో ఈ ఎలిమెంట్ కూడా అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా మనం ఈ క్వాడ్రంట్ పార్ట్ నుంచి మనం డెప్త్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రా లైన్ క్యాప్చర్ చేసి ఈ లైన్ వరకే కాబట్టి ఈ లైన్ వరకు ఉంచి మనం మిగతా లైన్ అయితే డిలీట్ చేసేయచ్చు. ఈ డాటెడ్ లైన్ అంటే రెఫరెన్స్ లైన్స్ కోసం తీసుకున్న లైన్స్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే మనకి కంప్లీట్ అయింది చాలా ఈజీగా. ఇప్పుడు అన్ని ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి ఇప్పుడు కలర్ అయితే అప్లై చేద్దాం. కలర్ అప్లై చేసాం. అలాగే లైన్ వెయిట్ కూడా అప్లై చేద్దాం. లైన్ వెయిట్ 0.30 ఎస్కేప్. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే మనం క్యాప్చర్ చేయడం జరిగింది ల్యాబ్ ప్రాక్టీస్ 14లో, ఐసోమెట్రిక్ ల్యాబ్ ప్రాక్టీస్ 14లో. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మనం ప్రాపర్ డైమెన్షన్స్తో చేసేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.